RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం నిర్దేశించిన సమయానికి పిల్లలకు షెడ్యూల్ ప్రకారం వ్యాధి నిరోధక టీకాలు వేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్ స్పష్టం చేశారు. వైద్య అధికారులు, ఆరోగ్య పర్యవేక్షకులకు టీకా కార్యక్రమం సర్వేలెన్స్ పై జిల్లా స్థాయి కార్యశాల వర్క్ షాప్ శుక్రవారం స్థానిక ఎన్జీఓ హోంలో నిర్వహించారు. WHO సర్వేలెన్స్ అధికారి జాన్ జూడ్ జాషువా పవర్ ప్రెజెంటేషన్ ద్వారా ఇమ్యూనైజేషన్ పై రీఓరియంటేషన్ కల్పించారు. ఈ కార్యక్రమంలో డిఐఓ డాక్టర్ విజయ మోహన్, ఎపిడమాలజిస్ట్ డాక్టర్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ రొటీన్ ఇమ్యునైజేషన్ మీద మనకి ట్రైనింగ్ జరుగుతుంది. నిన్న ఎన్సీడీ మీద అలాగే ఏపీడిఎం మీద కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీని అంతటికీ ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు జరుగుతున్నటువంటి రొటీన్ ఇమ్యునైజేషన్లో మనం ముఖ్యంగా ఏదైతే మనకి రెగ్యులర్గా MR1, MR2 2026లో ఎలిమినేషన్ చేద్దామని చెప్పి ప్రభుత్వం ఎలిమినేషన్ కార్యక్రమంలో భాగంగా MR2 ఎలిమినేషన్ ప్రోగ్రాంలో భాగంగా మనం ఫీవర్ ర్యాష్ కేసు ఐడెంటిఫై చేయి, అలాగే దానికి మనం శాంపుల్ సెలెక్ట్ చేసి ఎక్కువగా విస్తృతంగా డ్రాప్ అవుట్స్ కానీ ఎవరైనా ఉండేటట్లయితే వాళ్ళు కూడా పూర్తిగా ఇమ్యునైజేషన్ చేసి మనం 2026కి MR మీజిల్స్ రుబెల్లాని ఎలిమినేట్ చేయాలనేది భారత ప్రభుత్వం యొక్క సంకల్పం. కాబట్టి ఆ విధంగా చేయడానికి ఇక్కడ నాలెడ్జ్ బిల్డింగ్, అదే కెపాసిటీ బిల్డింగ్ కోసం మన మెడికల్ ఆఫీసర్స్కి మరియు వైద్య సిబ్బంది అందరికీ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎన్సీడీ క్యాన్సర్ స్క్రీన్స్లో కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో మనకి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం క్యాన్సర్ మనకి ఫీల్డ్ లెవెల్లో మన స్టాఫ్ ఐడెంటిఫై చేస్తూ సస్పెక్ట్ని ఐడెంటిఫై చేసిన వెంటనే మనం ప్రీ ఆంకాలజీ యూనిట్ని పంపించడం జరుగుతుంది. సత్వరంగా మనకి సమాజంలో ఉన్నటువంటి క్యాన్సర్ పేషెంట్ని ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి ఎర్లీగా ట్రీట్మెంట్ ఇచ్చి క్యాన్సర్ నుంచి కూడా క్యాన్సర్ బారి పడకుండా ఉండడానికి కూడా అవగాహన కల్పించడానికి కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఎన్సీడీ 324. అలాగే మనం ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో చేర్చాలనే ఉద్దేశంతో ఏపీడిఎం ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి పౌరుడికి, అదే మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఏపీడిఎం ద్వారా మనం అబా ఐడి ఇచ్చి తద్వారా ప్రతి పేషెంట్ తాలూకా డీటెయిల్స్ అన్ని కూడా అందులో ఉండేటట్టుగా ఈ భారతదేశంలో ఎక్కడ ఏ ఆసుపత్రికి వెళ్ళినప్పటికీ కూడా ఆ ఏపీడిఎం ఐడి నెంబర్ చెప్తే, అబా ఐడి నెంబర్ చెప్తే తద్వారా ప్రీవియస్ ఏ రకమైనటువంటి గతంలో వాడిన మందులు, గతంలో ఉన్నటువంటి డాక్టర్కి సంబంధించినటువంటి లక్షణాలన్నీ కూడా భారతదేశంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కడ తనిఖీ చేసినా ఒకే ఒక ఐడి నెంబర్తో గత తాలూకా చరిత్రను కూడా వచ్చేటట్టుగా అందరినీ ఏపీడిఎంలో ట్రైనింగ్ ఇచ్చి అబా ఐడి జరుగుతుంది. ఈ 3 షెడ్యూల్స్లో కూడా మనం ఇక్కడ వైద్య సిబ్బందికి ఈ 2 రోజుల నుండి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.